మొట్టమొదటిగా పరలోకమందున దేవాదేవునికి ఆయన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడు అయిన క్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మన యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. రోజు ఒక చక్కటి అంశాన్ని నేర్చుకున్నాను. అంశం పేరు ఏంటంటే దేవుడు వ్యర్థమైతే ఈ లోకం వ్యర్థమవుతుందా అనే దాని గురించి కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిద్దాం. దేవుడు వ్యర్థమైతే ఈ లోకం వ్యర్థమవుతుందా అనే దాన్ని ఆలోచిద్దాం. ప్రియులారా, మరి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అనేకమైన ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. అనేకమైన ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. చదువుకోవాలి అని, చదువుకొని మంచి జాబు సంపాదించి, మంచి భార్యను పెళ్లి చేసుకుని, పిల్లలను కని, వారిని ప్రయోజకులను చేసి గొప్పగా ఈ భూమి మీద సుఖంగా లగ్జరీ లైఫ్ బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఆలోచనకు ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ భూమి మీద ఆ విధంగా ఆలోచించి బ్రతికిన వారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి వారి దేహాలంతా కూడా శిథిలమైపోయి వారి యొక్క దేహం అంతా కూడా పురుగులు తినేసి అందరు కూడా మరి రాజులు కూడా చాలా మంది మట్టిలో ఒరిగిపోయి ఉన్నారు. అయితే ప్రతి మనిషి కూడా గమనించాల్సింది ఏంటంటే సమస్తాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆలోచన ప్రతి మనిషి కూడా గ్రహించలేకపోతున్నారు. మరి భూమి మీద మరి భూప్రపంచంలో అనేక మంది రాజ్యాలు వేయలేరు. చాలా మంది రాజ్యులు దండయాత్ర చేసి అనేక రాజ్యాలను ఏలి అనేక రాజ్యాలను సాధించి మరి రాజులుగా చక్రవర్తులుగా పరిపాలన చేసి చాలా సుఖం అనుభవించారు. అటువంటి రాజులలో ఒక రాజు, బైబిల్లో ఉన్న రాజు గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4 నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాము. ఆ రాజు బ్రతికినట్టుగా ఏ రాజు కూడా ఈ భూమి మీద బ్రతకలేదేమో, ఆ రాజు కంటే జ్ఞానవంతుడు కూడా ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా లేదేమో అని మనము గ్రహించుకోగలం. ఆయన పేరు ఎవరంటే మరి సొలొమోను గారు. చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 11 వచనాల వరకు ఎవరైనా చదివి సహకరిస్తారా? నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఎండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారు మల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుగా నుండిన వారి కంటే అందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకురాంధ్రను మనుష్య నిశ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము
నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడిన. దేవునికి స్తోత్రం కలుగాక. చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం పిల్లరా. మరి సొలొమోను గారు, దావీదు కుమారుడు సొలొమోను గారు, దేవుడు ఆయనకు దర్శనం ద్వారా కనిపించి నీకేం కావాలి కోరుకున్నప్పుడు, నాకు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి జ్ఞానం కావాలి, లక్షలాది మంది ప్రజల్ని పరిపాలించాలంటే అది సాదాసీదమైన వ్యక్తులైతే పరిపాలించలేరు, నీ జ్ఞానం నాకు అవసరం అనుకోని దేవుడు నీ జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చాడంటే సకల ఐశ్వర్యం అన్ని కూడా ఇచ్చాడు, ఆస్తిపాస్తులు అన్ని ఇచ్చాడు. మరి అటువంటి రాజు ఈ సొలొమోను గారు ఏం చేశాడంటే తన కొరకు తోట నాటి ఎంచుకున్నాడు. రకరకాల తోటలు మనకైతే తెలుసు, కాఫీ తోటలు తెలుసు, పైనాపిల్ తోటలు తెలుసు, ఇలా కొన్ని తోటలు మనకు తెలుసు. కానీ ఆయనకు అన్ని తోటలు ఉన్నాయి. భూమి మీద ఏ తోటలు ఉన్నాయో ఆ తోటలు అన్ని ఉన్నాయి. అలాగే చెట్లు నాటుకుంటాం కదా మనకు, రకరకాల చెట్లు, అటువంటి చెట్లు అన్ని కూడా నాటుకున్నాడు. తోటలు కూడా మామూలు చిన్న చిన్న తోటలు కాదు. మరి రాజు తోట అంటే ఎలా ఉంటది, చాలా పెద్ద తోటలు నాటుకున్నాడు. అలాగే చెట్లు నాటుకున్నాడు. అలాగే అనేకమైన కూర మొక్కలు ఉన్నాయి. అలాగే అనేకమైన పశు సంపదలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, ఇలా రకరకాల సంపద ఉంది. అలాగే బహుమంది పనివారు ఉన్నారు. తన ఇంటిలో ఉన్న పనివారు చాలా మంది ఉన్నారు. అలాగే పనికత్తెలు కూడా ఉన్నారు. మరి అలాగే సంపద అంతా కూడా ఉంది. అలాగే రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారు. మనకైతే ఒకటే భార్య ఉంటది. కానీ ఆయన గురించి ఆలోచిస్తే 300 మంది రాజకుమార్తెలు, అలాగే ఉంచుకున్న వాళ్ళు ఉపపత్నులు 700 మంది ఉంచుకున్నారన్నమాట. 300 మంది రాజకుమార్తెలు అయితే 700 మంది ఉంచుకున్నారు. సుమారుగా 1000 మంది అనమాట ఉంచుకున్న వాళ్ళు కలిపితే. ఎంతమంది అండి? 1000 మంది. మనం ఒక్కరితోనే పూర్వ భరించలేము. 1000 మందితో అయితే ఎలా ఉంటారో ఆలోచించండి. అంత లగ్జరీ లైఫ్ బ్రతికడే ఉంటారు. ఎవరు? సొలొమోను గారు. తాను చూడాలనుకున్నది అన్ని చూసాడు, చేయాలనుకున్నది అన్ని చేసాడు, తినాలనుకున్న అన్ని తినేసాడు. అన్ని అనుభవించి చివరికి ఏమన్నా తెలుసా అండి, ఇవన్నీ కూడా గాలికాయ ప్రయాసపడినట్టుగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా గాలికి ప్రయాసపడినట్టుగాను వ్యర్థంగాను నాకు కనబడ్డాయి, ఒక గాలికి ప్రయాసపడినట్టు ఉన్నాయి అనుకుని చెప్పడం జరిగింది. అందుకనే ఇక్కడ ప్రసంగి మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమని రాస్తారంటే వ్యర్థం అని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటున్నాడు. పిల్లరా, మరి సొలొమోను గారు సాదాసీదమైన వ్యక్తి కాదు, మనలాంటి రైతు కాదు. అప్పటి కాలంలో మనకైతే నిజంగానే తినడానికి తిండి కూడా దొరికేది కదా. ఇప్పుడైతే మనకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది దేవుని కృప వలన. కానీ మరి అటువంటి రాజు ఆయన భోజనపు సామాగ్రి చూస్తే నిజంగానే చాలా ఎక్కువ అన్నమాట. అలాగే భోజనపు సామాగ్రి గురించి దినవృత్తాంతన గ్రంథంలో కానీ సమయాల గ్రంథంలో రాయబడి ఉంటది. ఎన్ని కేజీ తినేవాడు అంటే తన యొక్క సేవకులతో పాటు ఆయనకు భోజనం అయ్యే ఖర్చు ఎంత ఏదో మొత్తం కూడా రాశారనమాట. ఏ మాంసం తినేవాడని కూడా రాయబడి ఉంటాయి. అలాగే మనమైతే మామూలు ఇల్లు కట్టుకుంటాం కానీ ఆయన బంగారంతో కట్టుకున్నాడు. ఇల్లు బంగారంతో కట్టుకున్నాడు. ఆయన ఉన్న కాలంలో వెండి అయితే ఎన్నికకు రాలేదంట. వెండి ఎన్నికకు రాలేదు, బంగారం ఎక్కువగా ఎన్నికకు వచ్చిందన్నమాట. ఇలా బంగారము వెండి సంపాదించుకొని ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఈ భూ ప్రపంచం అందరికంటే జ్ఞానవంతుడు ఆయన. అందుకని అనేక మంది రాజులు వచ్చారు, రాణులు కూడా వచ్చారు ఆయన జ్ఞానాన్ని వినడానికి. అందుకని మనకు తెలుసు సేబా దేశపు రాణి ఆయనను శోధించాలని, ఆయన చూడాలని, ఆయన జ్ఞానం గురించి విని చూడడానికి వచ్చింది. చూసి ఆశ్చర్యపోయింది. మనకు తెలుసు.
మరి అటువంటి గొప్ప జ్ఞాని అన్ని అనుభవించి ఈ లోకం ఏమన్నాడంటే ఈ లోకము వేస్ట్, ఈ లోకం అని చెప్పడం జరిగింది. ఆయనకు తినడానికి కుదవలేదు, తిండికి. కట్టుకున్న భార్యలు అయితే చాలా మంది, సుమారుగా 300 రాజకుమార్తెలు అయితే 700 మంది ఉంచుకున్న వాళ్ళైతే సుమారు 1000 మంది మరి భార్యలతో సుఖం అనుభవించుకున్న ప్రతిరోజు మనం ఆయన ద్రాక్షరసం త్రాగుతూ ప్రతిరోజు ఆయన మాంసపు కూరలతో తింటున్నాడు. ఇలా రకరకాలుగా సుఖ జీవితం జీవిస్తున్న ఆయన, అలాగే కట్టుకునే బట్ట, రాజులు కట్టుకునే బట్టలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మనమైతే కనీసం మనకైతే వారానికి 2 సార్లు 3 సార్లు మారుస్తాం అంతే. మరి కొందరు వారం కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు, బట్టలు వేసుకునే ఉంటారు అన్నమాట. కానీ ఆయన ప్రతిరోజు బట్టలు మార్చుకుంటూ ప్రతిరోజు సుఖం లగ్జరీ జీవితం అనుభవించిన ఆయన ఏమన్నాడంటే వ్యర్థం సమస్తము వ్యర్థం అన్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే ఈ లోకములో ఏది ఉన్నా చివరికి మనం ఏమి కూడా పట్టుకుని పోలేము అని గ్రహించారు. ఒక మాట చూద్దాం ఒకసారి 5వ అధ్యాయం 15వ వచనంలో అందుకు ఒక మాట అంటారు, చూద్దాం సరే. 5వ అధ్యాయం 15వ వచనం, ప్రసంగ గ్రంథం 5:15. ప్రసంగ 5:15. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి. చూసారండి, అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే చావుతో మనము ఎన్నున్నా సరే తీసుకెళ్ళలేము. ఆస్తిపాస్తులు ఉన్నా, భార్య పిల్లలున్నా, స్నేహితులు ఆప్తులు ఎందరున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు, ఎంత సంపాదన ఉన్నా సరే చనిపోయేంత వరకే అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లోకమే వేస్ట్ అనేసాడు. అందుకనే ప్రసంగ గ్రంథంలో ఒక మాట అన్నాడు, చివరికి ఎలా ఉండాలని చెప్పాడంటే ఒక మాట చూద్దాం ఒకసారి. ప్రసంగ గ్రంథము, ఎందుకంటే ఈయన చివరికి ఎలా అయిపోయాడంటే భ్రష్టుడుగా మారిపోయాడంటే విగ్రహారాధన చేసేటట్టుగా భార్యను కూడా తిప్పేశారంట ఆయన యొక్క మైండ్ సెట్ అనమాట. కానీ తర్వాత దేవుణ్ణి మళ్ళా ఇంకా తెలుసుకున్నట్టుగా, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినట్టుగా ఈ గ్రంథం మనకు చెప్తుంది. ప్రసంగ గ్రంథము 12:13. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది చూసారండి. ఇదంతా కూడా విన్న తర్వాత ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడాలు, ఆయన శాసనాలు గైకొనాలి. అలా బ్రతికితేనే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ భూమి మీద మనం సుఖం అనుభవిస్తున్నామంటే సుఖాన్ని ఇచ్చింది కూడా దేవుడే, అలాగే కష్టాలు ఉన్నాయి, ఆ కష్టం ఇచ్చింది కూడా దేవుడు. కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం కూడా కష్టం అనుభవించాలి, సుఖం అనుభవించాలి. కాబట్టి కష్ట సుఖాలు అనేటివి ఈ భూమి మీద మనము బ్రతికినంత వరకు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు, ఆయన విధి విధానాలు అనుసరిస్తూ మనము ముందుకు కొనసాగాలి. అందుకని ఆయనకు అర్థమైంది ఏంటంటే ఎన్ని ఉన్నా సరే ఈ లోకంలో ఉన్నంత వరకే, ఈ లోకంలో మనము శ్వాస పీల్చుకునేంత వరకే, చనిపోయాక మనం వీటికి తీసుకెళ్ళమని అర్థమయ్యి ఈ లోకం అంతా కూడా వ్యర్థం, వేస్ట్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మరి దేవుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. మత్తయి వార్త 4వ అధ్యాయము, మత్తయి వార్త 4వ అధ్యాయము. సాతాను శోధిస్తున్న సమయంలో యేసు ప్రభు గురించి ఒక మాట చూద్దాము. మత్తయి వార్త 4వ అధ్యాయము
8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ఎత్తైన కొండ శిఖరాన్ని తీసుకెళ్లి ఏమంటుందంటే, ఈ లోకమును ఈ లోక రాజ్యంలో ఉన్న వాటి మహిమలన్నీ కూడా చూపించి ఏమంటుందంటే, ఇదిగో వీటన్నింటి కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు సలాం కొట్టు, నాకు నమస్కారం చేయి, నాకు లొంగిపో, నాకు దాసుడవ కమ్మ అని చెప్పగానే యేసు ఏమంటున్నాడు తెలుసా, తండ్రి అయిన దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మొక్కకూడదు అని చెప్పడం జరిగింది. కింద ప్రభు నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవింపగలను అని రాయబడి ఉంటుంది అనుకునే. ఎక్కడ ఇది మాట ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11వ 16 మాటలు ఉంటుంది అన్నమాట. అలా యేసుక్రీస్తు ప్రభువు చెప్తారన్నమాట ఈ మాట. కాబట్టి పిల్లరా, క్రీస్తుకు కూడా ఏం చూపించిందంటే సాతాను, లోకంలో ఉన్న మహిమ, లోకంలో ఉన్న రాజ్యాలు, లోకంలో ఉన్న వైభవాలు, లోకంలో ఉన్న అందచందాలు చూపించి పడగొట్టాలని చూసింది సాతాను. కానీ సాతాను యొక్క శోధనకు ప్రభువు లొంగిపోలేదు. ఈ లోకములో ఈ ప్రభు ఏ విధంగా బ్రతికాయంటే, ఆకాశ పక్షులకు గూడున్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారులు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అన్నాడు. ఆయన ఈ భూమి మీద బ్రతికినప్పుడు మేడలు కట్టుకోలేదు, మిద్దెలు కట్టుకోలేదు. ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యకారాలు చేశాడు. ఆ విధంగా కూడా ఆయన ఎన్నో సంపాదించవచ్చు. రోగులను స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని లేపుతూ చక్కగా బ్రతకొచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే దాసునిగా, రిక్తునిగా, ఆయన పరిచారం చేసుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేసి అనేక మందికి మాదిరి చూపించడానికి, అనేక మంది లోక ప్రజలందరి పాప పరిహార్థమై చనిపోవడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా ఈ లోకం ఎలా కనిపించిందంటే, అది ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము నిత్యమున్నది కాదు, దేవుడున్న లోకమే, పరలోకమే మహిమలోకం. ఆ మహిమలోకంలో నేను మరలా వెళ్ళిపోవాలనుకునే యేసుక్రీస్తు ప్రభు గ్రహించి ఏం చేశాడంటే, ఈ లోకాన్ని ఏం చేశాడంటే వ్యర్థమైన దానిగా చూశాడు. ఈ లోకంలో ఉన్న కార్యాలను చూసి వ్యర్థమైన వాటిగానే ఎంచి ఏం చేశాడంటే, ప్రతి నిత్యం కూడా ఏం చేశాడు, తండ్రి పనులలోనే నిమగ్నం అయిపోయి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగారా అనుకుని యోసేపు గారిని, మరియమ్మ గారిని 12వ ఏట ఆయన దేవాలయం తప్పిపోయినప్పుడు వెతికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు తండ్రి పనుల మీదనే ఉన్నాడు. తన చివరి శ్వాస వరకు, రక్త బొట్టు వరకు, తన చివరి రక్త బొట్టు కాచేట వరకు తండ్రి పనుల మీదనే ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా సరే చావు పేరుతో మనం అందరం కూడా అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఒక మాట యేసు ప్రభు అంటాడు, ఒక మాట చూద్దాం సార్. మత్తయి సువార్త 13వ మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చూసారండి, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోయిననుకోండి, అప్పుడు ప్రయోజనం ఉంటుందంటే ఉండదు అసలు. కాబట్టి మనం బ్రతుకున్నంత వరకే ఇవన్నీ అవసరం. చనిపోయాక ఇవేది కూడా మన వెంట రావు. మనకు తెలుసు, మనం ప్రతిరోజు వింటున్నాం, ప్రతి సండే పూట వింటున్నాము, అలాగే ప్రతి పాట వింటున్నాము. అనేక మంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు. బంగారాలు కట్టుకున్న వాళ్ళు, కార్లు, మేడలు, మిద్దెలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా మన కళ్ళ ఎదుటే పోతున్నారు. కరోనా టైంలో చాలా మంది ధనికులు అందరూ కూడా కోట్ల ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం సాధించారని? అందుకనే లోకం అంతా కూడా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం కలిసి రాదు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత మరొక బ్రతుకు, శాశ్వతమైన లోకం, శాశ్వతమైన జీవం, పరలోకం, దేవుడున్న లోకం,
నిత్యలోకం మనం వెళ్ళాలంటే, అక్కడ కలకాలం దేవునితో సంతోషంగా ఉండాలంటే, ఏ బాధ లేకుండా మనం బ్రతకాలంటే ఈ లోకం ఎలా చూడాలంటే భక్తులు చూసినట్టుగానే చూడాలి. అందుకని సొలొమోను గారికి అర్థమైంది ఈ లోకం వేస్ట్ అనేసి. అంతే సొలొమోను గారు బ్రతికినట్టుగా ఈ లోకంలో ఏ రాజు కూడా బ్రతకగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? చాలా సుఖపడ్డాడు. కానీ ఈ లోకం అంతా వేస్ట్ అనేసి. అంతే. కానీ మనం మాత్రం చూడండి, మనకు అంతగా రాజునంత సుఖం అనుభవించకపోయినా ఈ లోకం కావాలి కావాలి కావాలని కోరుకుంటాం. కానీ ఈ లోకాన్ని మనం ఏదో ఒక రోజు విడిచిపెట్టక తప్పదు. భక్తులు అందరూ కూడా అలాగే బ్రతికారు. చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకో భక్తులు చూడండి సార్, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 180. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎత్తుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూసారండి, పౌలు గారు కూడా ధనవంతుడు. ఆయన డేరాలు కుట్టుకుంటూ సంపాదించిన వాడే. కానీ ఆ సంపద అంతా కూడా ఏం చేశాడంటే ఆ క్రీస్తును సంపాదించుకుని, క్రీస్తు ఎలాగైతే మృతులలో నుండి పునరుత్థానుడై తిరిగి లేచాడో, నేను కూడా చనిపోయిన తర్వాత నాకు నిత్య జీవం కావాలి, శాశ్వత జీవం పొందుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఇన్ని ఉన్నా లేకున్నా ఇవన్నీ కూడా ఉన్నా అంటే సంపద చూసాడు. వాటిని చూడగానే ఎలా అనిపించిందంటే ఎక్కువ కాలం బ్రతకాలి, ఏదో సాధించాలి, ఏవో చేయాలని పుట్టలే. కానీ ఏం చేశాడంటే వాటిని చూసాడు, పెంటతో సమానంగా చూసాడు అనమాట. అంటే భక్తులకు అర్థమయ్యేది ఏంటంటే ఈ లోకము కొద్ది కాలం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో బంగారం చూసినా, వజ్రం చూసినా, వెండి వైడ్యూర్యాలను చూసినా, ఆస్తి పాస్తులను చూసినా, ఏం చూసినా సరే వద్దు అనుకున్నారు. ఎందుకంటే ఈ లోకమే కొద్ది కాలం ఉండేది అని వాళ్ళు గ్రహించారు. అందుకని నేటి కాలం శాస్త్రవేత్తలు ఏమంటుందంటే భూమి ఏదో ఒక రోజు బూడిదైపోతుంది, ఈ విశ్వం అంతా నాశనం అయిపోతుంది, నాశనం వైపు పరుగులు తీస్తుంది అనుకుని ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటనలు ఇస్తున్నారు, ఇప్పటికే గుర్తిస్తున్నారు. ఇంకా వేరే గ్రహాలలో మనం జీవించడానికి మనం చూడాలి అనుకుని అనుకూలంగా ఉండే మనిషి నివాసానికి అనుకూలంగా ఉండే గ్రహాలు చూడడానికి వెళ్ళిపోదామని చాలా మంది చూస్తున్నారు. కానీ అది ఇంపాసిబుల్, అది అసంభవం. అది ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ నిక్కుటమైన వేంద్రముతో లయమైపోయి గతించిపోతాయి. ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా కాలి బుడిదైపోతాయి క్రీస్తు రెండవ రాకడలో. కాబట్టి పిల్లారా, ఈ లోకములో మనము ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని అనుకుని, దేవుని భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతకాలి. భక్తులు అదే చూశారు, దేవుని కొరకు శ్రమపడ్డారు. ఇంకొక భక్తుడైతే మోసే గారు అయితే ఒక మాట చూద్దాం సరే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు కలిసి ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వరకు నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 కలిసి ఉంటాయి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుడు ప్రజలకు శ్రమ అనుభవించడం మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారులను అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమని దృష్టి ఉంచెను. చూసారండి, మోసే గారిని ఫరో యొక్క కుమార్తె, నువ్వు నన్ను తల్లిగా స్వీకరించు, అమ్మాని పిలువు, ఇదిగో నీకు ఈ రాజ్యం అంతా కూడా ఈ రాజ్యం అంతా నువ్వు పరిపాలిస్తావు, ఈ ఐగుప్తు దేశం నువ్వు ఏలుతావు అని చెప్పడంతో ఆయన పొంగిపోలేదు. అవునా అమ్మ అని పిలవలేదు, కానీ ఏం చేసి తెలుసండి, అల్పకాల పాపభోగం మీద అన్నాడు. ఎంతకాలము? అల్పకాలం. అల్పకాలం అంటే ఇది 60-70, అధిక కాలం అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు బ్రతకాలం. ఏ క్షణములు ఏ రోగం వచ్చి పోతామో మనకు తెలియదు. ఇప్పటికీ రకరకాల రోగాలు విరుచుపడుతున్న మనుషుల మధ్య. మరి అటువంటి తరుణంలో, ఇటువంటి కాలంలో బ్రతుకుతున్న మనం ఏంటంటే ఏం చేయాలంటే ఆలోచించాలి. అందుకనే మోసే గారు ఏమనంటే అల్పకాల పాపభోగం ఇది, కొద్ది కాలమే పాపంని మనము, పాపభోగం అంటే పాపం వలన వచ్చే సుఖము ఇది, పాప కోరికల వలన వచ్చే సుఖాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించి ఇదిగో మహిమలోకాన్ని చేరుకోవాలి, పరలోకాన్ని చేరుకోవాలనుకుని ఎక్కడ దృష్టి ఉంచాడంటే దేవుడు ఉన్న లోకంలో పరలోకంలో దృష్టి పెట్టాడు. అందుకని ఆయన శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. కానీ మనము శ్రమ పడడానికి ఇష్టపడదు. ఎందుకంటే మనము సుఖం 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 అని కోరుకుంటాం. కానీ భక్తులు ఏం చేశారంటే దేవుని కొరకు శ్రమ పడ్డారు. క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యము ఆమె ఎంచుకున్నాడు మోసే గారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా శ్రమ పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు ఆయన అనేక శ్రమలు, నిందలు, అనేకమైన రకరకాల మాటలు, రాళ్ళు తీసి చంపాలనుకున్న చాలాసార్లు, అనేకమైన నిందలు, అవమానాలు, హేళనలు, ఇలా చాలా మోసే జీవితం జరిగినాయి. అలాగే ఆ ఐగుప్తులో ఉన్న రాజు కూడా చంపాలని చూశాడు. ఐగుప్తు రాజు కూడా చాలా హేళన చేశాడు. ఇలా మోసే జీవితంలో అనేకమైన నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా సంభవించాయి. కానీ దేవుడి కోసం నేను నిలబడాలి, దేవుడు నా లోకానికి నేను చేరుకోవాలి, ఇది శాశ్వత లోకం కాదనుకొని ఐగుప్తు ధనాన్ని కూడా ఏం చేశాడు, ఒక పెంటగా, ఈ లోకాన్ని ఒక మురికిగా చూడడం జరిగింది. ఈ లోకం అంతా కూడా ఎలా కనిపించిందంటే వేస్ట్ అని చూసి ఏం చేశాడంటే దేవుడు కొరకు బ్రతికేయడం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి క్షణం కూడా మనం పీల్చుకుంటున్న గాలి, అనుభవిస్తున్నదంతా కూడా పరలోకపు తండ్రి వలన మనము పొందుకున్నాం. కాబట్టి ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడి మన శరీరాన్ని కానీ మన యొక్క శేష జీవితాన్ని కానీ ఆయన కొరకు మనము అర్పించాలి. ఎందుకంటే మన ఈ భూమి మీద పుట్టేమంటే ఆయన సంకల్పం. ఈ భూమి, సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టక ముందు, ఇవేమి పుట్టక ముందు, లోకాలు పుట్టక ముందు దేవుడు కోరిక, తన యొక్క ప్రణాళిక. అందుకని ఈ భూమి మీద మనం పుట్టాం. ఎందుకంటే తన కొరకు బ్రతకాలని, తన యొక్క సేవ చేయాలని, ఈ భూమి మీద క్రీస్తు గురించి అనేకమంది ప్రకటించాలని ఈ భూలోకంలో మనం పుట్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రకరకాల మార్గాలు ఎంచుకొని మనకు నచ్చిన మార్గాలు మనము ప్రయాణం చేస్తున్నాము. ఇంకో మాట చూసుకొని ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 1 చూద్దాము. కీర్తనలో 73వ కీర్తన, అది చూసుకొని ముగించుకున్నాం. 73వ కీర్తన 73వ కీర్తన 20వ చరణం. 73వ కీర్తన 20వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకక్కరలేదు. చూసారంటే పాట కూడా పాడుతుంటాను. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేనినైనా ఆశించను. ఈ 73వ కీర్తన 20వ చరణాన్ని రాశారంట పాట. కాబట్టి ప్రియులారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. అంటే వెండి చూపించిన, బంగారం చూపించిన, ఆస్తిపాస్తులు చూపించిన, అలాగే మనులు, రత్నాలు, అనేకమైన వాటిని విలువైన వస్తువులను చూపించిన దేవుడు నా పక్షాన ఉంటే, దేవుడు నాకు తోడుగా ఉంటే, దేవుడే నాకు ఉంటే ఇంకా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే
సర్వ సృష్టి కూడా దేవుని మాట చేత కలగబడింది. అంటే దేవుని చేత కలగబడిన ఈ సృష్టిని చూసి మనం ఏం చేయకూడదు అంటే దాసోహం అవ్వకూడదు. ఎందుకు? దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని చేయగలడు, మనకు సమస్తాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆ దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ దేవుని కొరకు మనం బ్రతకాలి అని మనం ఈ లోకంలో ఏదో భక్తులు చూశారు, కానీ వాటిని ఏం చేశారు? పెంటగా చూశారు, ఈ లోకాన్ని వ్యర్థంగా చూశారు. వాటిని చూసి మనం ఏంటంటే ఉప్పొంగిపోకుండా ఎలా బ్రతకాలంటే దేవుని యందు మనం భయభక్తి కలిగి బ్రతికినంత కాలము దేవుని పని చేస్తూ, బ్రతికినంత కాలము దేవుని స్తుతిస్తూ, బ్రతికినంత కాలము దేవుని కొరకే మన సమయాన్ని వెచ్చిస్తూ ఆయన పనులలో మనము మరణించాలి. అందుకొరకే మనము పుట్టాం. జనన మరణాలు మనకు ఉన్నాయంటే దేవుని యొక్క పని చేయడానికి ఈ ఆయుష్కాలం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పని అంటే అశ్రద్ధ చేయకూడదు. దేవుడు చనిపోయాక లెక్క అడుగుతాడు. ఇప్పటి వరకు మరి ఎన్ని మాంసాహారం తినేసి ఉంటాం, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని బస్తాలు బియ్యం, ఎన్ని లీటర్ నీరు తాగేసి ఉంటాం. ఎంతగా ఈ సమస్తాన్ని అనుభవించి మనం బ్రతుకుంటాం. ఇప్పటికే ప్రతి క్షణం మనం శ్వాసిస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన భిక్ష. కాబట్టి దేవుడు ఇచ్చిన వాటిని మనం అనుభవిస్తూ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఉపయోగపడాలి. అంతేగాని ఉపయోగపడని చెట్లు లాగుంటే మాత్రం తప్పకుండా ఆ చెట్టు నరికేయమని అన్నాడు ఉపమాన రూపంలో. మనం కూడా పనికి రాకుండా పోతే మనల్ని ఏం చేస్తాడు? మరణం ద్వారా తీసుకెళ్ళిపోయి నరకానికి వేస్తాడు. కాబట్టి పిల్లారా, దేవుడు అర్థమైతే లోకం వ్యర్థమవుతుంది అంటే తప్పకుండా దేవుడు అర్థమైతే ఈ లోకం ఎలా ఉంటాయి మనకు కనబడుతుంటే వ్యర్థంగానే కనబడుతుంది. ఎందుకంటే ఈ లోకాన్ని అనుభవించిన వాళ్ళు అనేక మంది పోయారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా నిత్యంగా బ్రతికే వాళ్ళు ఎవరికి ఉండరు. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలనుకునే ప్రసంగాలు కూడా తన చివరి కాలంలో ప్రసంగ గ్రంథాన్ని రాసి మనకు బోధ చేస్తున్నాడు అనమాట. కాబట్టి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం తట్టుకొని నిలబడి, మరి భక్తులైతే అనేకమైన శ్రమలు, మనకు ఇప్పటి వరకు అలాంటి శ్రమలు రాలేదు. క్రీస్తు నమ్ముకున్నందుకు అనేక చిత్రహింసలు చేసి చంపేశారు. మరి పాత నిబంధన కాలంలో కూడా, పాత ధర్మశాస్త్ర కాలంలో కూడా అనేక మంది భక్తుల్ని చంపేశారు, రాళ్ళు రూపి చంపేశారు, చిత్రహింసలు చేసి చంపేశారు. అలాగే క్రీస్తు నమ్ముకున్న కాలంలో అయితే కూరడాలతో కొట్టారు, రంపాలతో పోసేశారు. ఇలా చాలా చిత్రహింసలు చేసి, అలాగే తలకిందులుగా సిలువ వేసి రకరకాలుగా భక్తుల్ని చీల్చి, మరి గర్భిణీ స్త్రీని అయితే కడుపుల్ని చీల్చి చంపేశారు. ఇలా చాలా చరిత్రలు జరిగాయి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా క్రీస్తుని విడిచిపెట్టలేదు, అలాగే పరలోకపు తండ్రిని విడిచి బ్రతకలేదు. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వంచ దినాలు కాబట్టి మనకు అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు వస్తాయి. వీటన్నిటి కూడా ఏం చేయాలి? మనము ఎదుర్కొని నిలబడి దేవుడిని మనం గెలిపించాలి. అపవాదికి మనం దాసోహం అవ్వకుండా, అపవాది యొక్క ప్రేరణకు మనం లొంగిపోకుండా దేవుని యొక్క భయము భక్తి కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్మరిస్తూ దేవుని యొక్క నామాన్ని మనం హెచ్చిస్తూ మనము ముందుకు కొనసాగాలని, మరి ఈ లోకంలో అనేక మంది భక్తులైన వారు దేవుని కొరకు బ్రతకాలి అనుకుని దేవుని యొక్క పనులలో కొనసాగుతూ పరలోకం చేరాలనుకునే పరలోకం గురించి వాళ్ళు ధ్యాస, వాళ్ళ యొక్క ఆశ, వాళ్ళ యొక్క ఆశయం కూడా అదే. కాబట్టి ఈ లోకంలో ఎంత సంపాదన సరే వాటిని ఏం చేయలేదు, వాళ్ళు కోరుకోలేదు. కానీ పరలోకములో నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరుకున్నారు. మనం కూడా ఆ విధంగా కోరుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటూ మరి మాటలు ముగిస్తూ అధ్యక్షులైన మరి బావ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.